హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం రియల్మీ 13 సిరీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ అయితే మంచి బడ్జెట్లోనే లాంచ్ కాబోతుంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకైతే మంచి క్వాలిటీతో కంటెంట్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 128 రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 2000 నీట్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ మనకి. ఇంకా ఈ ఫోన్లో మనకి డిస్ప్లే గురించి అయితే ఎలాంటి డూట్స్ అండ్ డోంట్స్ అయితే లేవు. పక్కాగా మంచి క్వాలిటీ ఉన్న డిస్ప్లేనే ఇది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 50 MP సోనీ లిటా 600 IOS మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే మనకి 2 MP మోనో కెమెరా ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది బడ్జెట్కి తగ్గట్టుగానే. ఇంకా దాంతోపాటు మనకి సెల్ఫీ లవర్స్కి అయితే 16 MP సెల్ఫీ లవర్స్కి అయితే ఉంది. 16 MPతో మనం తోపు ఫొటోస్ అయితే తీసుకోలేం, బట్ జనరల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, పర్లేదు. కెమెరా డిపార్ట్మెంట్ కూడా మంచిగానే ఉంది, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి మంచి ప్రాసెసర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రాసెసర్ ఏదో కాదు, మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని వాడుతున్నారు. ఎనర్జీ ప్రాసెసర్ ఇది, 4 నానో టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. మనకి గేమింగ్కి అయితే మనకి 60 FPS నుంచి 90 FPS వరకు అయితే మధ్యలో కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు. ల్యాగ్స్ అయితే ఎక్కువగా అయితే అసలు ఉండవు. పక్కాగా 6050 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఉంది ఇందులో. మనకి 90 FPS గేమింగ్ అయితే కంఫర్టబుల్గా ఆడొచ్చు. ఈ ఫోన్ యొక్క ANTUTU స్కోర్ వచ్చేసి మనకి 7,30,000 ఎబోనే ఉంది. మీరు ఆలోచించండి, ఇంత ANTUTU స్కోర్ ఉంది, మనకి కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు పక్కాగా. బట్ ఇది పర్ఫెక్ట్ గేమింగ్ ఫోన్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో LPDDR4Xతో పాటు UFS 3.1తో వస్తుంది. బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకి 8GB 128, హై ఎండ్ వచ్చేసి మనకి 12GB 256. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీకు డిస్ప్లే పైన అయితే ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ యొక్క ఛార్జింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్న బ్యాటరీ అనుకున్నా కానీ 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి నియర్లీ ఒక సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయితే పక్కాగా అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేం కానీ. ఇంకా ఈ ఫోన్ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి కంపల్సరీగా ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది లాంచ్ అయినాక. బట్ ఇందులో మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా ఈ ఫోన్ యొక్క కనెక్టివిటీస్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. 9 5G బ్రాండ్ సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6తో పాటు బ్లూటూత్ 5.4తో వస్తుంది. 6 ఇచ్చింటే బాగుంటుందేమో బ్లూటూత్. ఇంకా మనకి ఇందులో అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇందులో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, AA సపోర్ట్ అయితే ఉంది. ఇంకా ఈ ఫోన్ యొక్క వీడియో మనకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కానీ ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసేయండి. ఎందుకంటే నాకు మీరు కొట్టే ఒక చిన్న లైక్ అయినా కూడా ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది కాబట్టి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.